హలో ఫ్రెండ్స్, ఇటీవల కాలంలో మనం న్యూస్ చూసిన ప్రతిసారి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శాంక్షన్స్ గురించే మాట్లాడుతున్నారు. నేను ఈ దేశానికి శాంక్షన్స్ని పెంచుతాను, ఈ దేశానికి శాంక్షన్స్ తగ్గిస్తాను అని చెప్తూ ఉంటారు. అసలు ఈ శాంక్షన్స్ అంటే ఏమిటి, వీటిని ఎందుకు ఉపయోగిస్తారు, ఈ వీడియోలో చూద్దాం. శాంక్షన్స్ అనేవి అమెరికా లాంటి దేశాలు ఇతర దేశాలపై విధించే శక్తివంతమైన విదేశాంగ సాధనాలు. ఇవి సాధారణంగా మిలిటరీ చర్యలకు ప్రత్యామ్నాయంగా ఉపయోగిస్తారు. ఉగ్రవాదం, అణు ఆయుధ వ్యాప్తి, మానవ హక్కుల ఉల్లంఘన, డిజిటల్ హ్యాకింగ్ వంటి అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘించిన దేశాలపై ఈ శాంక్షన్స్ని విధిస్తారు. ఇరాన్, ఉత్తర కొరియా, రష్యా, వెనిజులా, సిరియా వంటి దేశాలు ఆల్రెడీ యుఎస్ శాంక్షన్స్కి గురైన ప్రముఖ దేశాలుగా ఉన్నాయి. ఈ శాంక్షన్స్ ఎగుమతులు, దిగుమతులపై ప్రభావం, ఆస్తుల స్వాధీనం, బ్యాంకింగ్ వ్యవస్థను నిలిపివేయడం, పెట్టుబడి నిషేధం వంటి రూపాల్లో ఉంటాయి. కొన్ని సందర్భాల్లో టార్గెటెడ్ శాంక్షన్స్ కూడా ఉంటాయి. ఈ టార్గెటెడ్ శాంక్షన్స్ నిర్దిష్టమైన వ్యక్తులు లేదా సంస్థలపై వేస్తారు. ఈ శాంక్షన్స్ ప్రభావం దేశాల ఆర్థిక వ్యవస్థలపై తీవ్రంగా ఉంటుంది. దేశాల విదేశీ పెట్టుబడులు తగ్గిపోవడం, ఎగుమతుల ద్వారా వచ్చే ఆదాయం తగ్గిపోవడం, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం పెరగడం వంటి ప్రతికూల ఫలితాలు కనిపిస్తాయి. ఉదాహరణకు, ఇరాన్పై విధించిన ఆయిల్ ఎగుమతి నిషేధం దేశ ఆదాయాన్ని గణనీయంగా తగ్గించింది. రష్యాపై విధించిన శాంక్షన్స్ బ్యాంకింగ్ మరియు ఇతర రంగాలను తీవ్రంగా ప్రభావితం చేశాయి. శాంక్షన్స్ తాలూకా ప్రధాన లక్ష్యం ఆ దేశం పాలన లేదా విధానాన్ని మార్చడం. అయితే ఇవి ఎప్పుడు విజయవంతం అవుతాయన్న గ్యారంటీ లేదు. కొన్ని దేశాలు మరింత ఒడిదుడుకులతో ముందుకు సాగుతూ ప్రజలపై భారాన్ని మోపుతుంటాయి. అయినా అంతర్జాతీయ శాంతి, భద్రత కోసం ఈ శాంక్షన్స్ ముఖ్యమైన సాధనంగా అమెరికా ఉపయోగిస్తుంది. ఇటీవల అమెరికా కొన్ని భారతదేశ సంస్థలపై కూడా శాంక్షన్స్ విధించింది. ప్రధానంగా రష్యా మరియు ఇరాన్ వంటి దేశాలతో వాణిజ్యంలో ప్రమేయం ఉందని ఆరోపిస్తూ, ముఖ్యంగా పౌర మరియు సైనిక ప్రయోజనాల కోసం వాడే వస్తువులు మరియు చమురు లావాదేవీలు ఉన్నాయని ఆరోపించింది. ఈ శాంక్షన్స్ అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘించే దేశాలపై అమెరికా తీసుకున్న విస్తృతమైన చర్యలలో ఒక భాగం. ఉదాహరణకు, యుఎస్ శాంక్షన్స్ కింద ఉన్న కొన్ని భారతదేశ కంపెనీలు రష్యా మరియు ఇరాన్లతో పరిమితం చేయబడిన సాంకేతికతలు లేదా చమురుతో కూడిన వాణిజ్యాన్ని సులభతరం చేస్తున్నట్లు అనుమానిస్తున్నారు. అందులో ముఖ్యంగా ఓడరేవులు మరియు లాజిస్టిక్స్ కంపెనీలు సరుకులను అనుమతించే అవకాశాలు ఉన్నట్టు చెప్తున్నారు. ఈ అమెరికా విధించే శాంక్షన్స్ వల్ల ప్రభావిత కంపెనీల తలక ట్రాన్సాక్షన్స్ని బ్లాక్ చేయడం, ఆస్తిని స్తంభింపచేయడం లేదా యుఎస్ ఆధారిత ఆర్థిక వ్యవస్థలు మరియు మార్కెట్లను యాక్సెస్ చేయడాన్ని నిరాకరించడం లాంటివి చేయొచ్చు. ఉదాహరణకు, రష్యా సైన్యానికి మద్దతు ఇస్తున్నారనే ఆరోపణలతో అమెరికా తాలూకు వాణిజ్య విభాగం 19 సంస్థలను ఎగుమతి నియంత్రణ జాబితాలో చేర్చింది. అందులో భారతదేశానికి చెందిన కొన్ని సంస్థలు కూడా ఉన్నాయి. అయితే దీనికి భారత ప్రభుత్వం ఏం చెప్తుందంటే, భారతదేశ కంపెనీలు మన భారతదేశ చట్టానికి కట్టుబడి ఉంటాయని మరియు అవసరమైన ఏవైనా వివరణలు కావాలి అంటే మనం సముచితంగా పరిష్కరించుకుందామని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అమెరికాకు చెప్పింది. అయితే ఆల్రెడీ ఈ విధించిన శాంక్షన్స్కి మన భారతదేశ ప్రభుత్వం దౌత్యపరంగా సాల్వ్ చేద్దామని చెప్పి ట్రై చేస్తుంది. భారతదేశం రష్యాతో ఇంధన వాణిజ్యాన్ని ఇలాగే కొనసాగిస్తే భారతదేశంలో ఉన్న కొన్ని వస్తువులపై అమెరికా టారిఫ్లని 500% వరకు పెంచుతాము అని చెప్పి హెచ్చరిస్తుంది. అయితే మన భారతదేశ కంపెనీలు ప్రపంచ నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయని నిరూపించగలిగితే దౌత్య చర్చల ద్వారా ఈ శాంక్షన్స్ జాబితా నుంచి తొలగించే అవకాశం కూడా ఉంది. ఈ అమెరికా ప్రభుత్వ తీరును గమనించాక భారతదేశ ప్రభుత్వం ఫ్యూచర్లో ఇలాంటివి నివారించడానికి ప్రత్యామ్నాయ షిప్పింగ్ మార్గాలు, మెరుగైన సమ్మతి విధానాలు మరియు కఠినమైన పర్యవేక్షణను పరిగణించవచ్చు. ప్రస్తుతానికైతే మన దేశంపై పరిమితంగానే శాంక్షన్స్ ఉన్నాయి. కాబట్టి ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే దయచేసి ఛానల్ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.